బాధాకరమైనటువంటి సందర్భంలో ఈరోజు మనందరం కలిసాం సార్. అయితే అనేక పోరాటాల్లో తమ జీవితాన్ని త్యాగాలు చేసినటువంటి అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారందరికీ మీ అందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సోదరులు. చాలా ఆ రోజు నేను టీవీలో చూశాను, మన వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదే రోజు నేను ఢిల్లీలో ఒక వేరే కార్యక్రమంలో కమ్యూనిటీ కార్యక్రమంలో యాదవ సంఘం సంబంధించినటువంటి కమ్యూనిటీ కార్యక్రమంలో అక్కడ ఉండడం జరిగింది. నేను తెలుసుకుంటా ఉన్నాను వాసుతోటి, మిగతా మిత్రులతోటి. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ మేము వరంగల్ కూడా రావడం జరిగింది. ఆ వరంగల్కి వచ్చే సందర్భంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మేము ఒకటే వెహికల్లో ప్రయాణిస్తూ ఉన్నాం. ఆ భువనగిరికి రాగానే నేను వారికి జ్ఞాపకం చేయడం జరిగింది. ఇక్కడ 2 పిల్లలు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వం చెప్తా ఉన్నది, మరి అది హత్య అని మన వాళ్ళు చెప్తా ఉన్నారు, మనం వెళ్దామని చెప్పేసి వారు చెప్పగానే మేము ఒక 10 కిలోమీటర్లు భువనగిరి దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఆ ఘటన మన చెల్లి, ఎందుకంటే నా బిడ్డ, నాకు కూడా ఇంజనీరింగ్ చదువుతుంది నా బిడ్డ, మరి నా బిడ్డ లాంటి భవ్య వైష్ణవులు ఎక్కడైతే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారో ఆ ప్రాంత ఆ రూమ్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అది 3వ అంతస్తులో ఉంది, చివరిలో ఉంది, 3 బెడ్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్కు ఉరేసుకున్నానని చెప్పేసి వారు చిత్రీకరిస్తారు. ఎవరైనా సరే ఆత్మహత్య ఒకవేళ తొందరపాటునో ఉద్రేకానికి లోనయ్యో బాధతోటో నేను చనిపోతా అని చెప్పేసి భావించి చనిపోతున్న సందర్భంలో ఏ వ్యక్తి అయినా సరే అది మానవ సహజ సైకాలజీ లక్షణము, అక్కడ బతకాలని కోరుకుంటారు. ఒకవేళ నూతులో దూకినా ఏదైనా నాకు దరిద్రని ప్రయత్నం చేస్తారు. గురి వేసుకున్న సందర్భంలో కూడా వాళ్ళు ఏదైనా పట్టుకోవాలని చూస్తారు. కానీ ఎంత వాళ్ళ చిత్రీకరణ ఎట్లుందంటే, ఇక్కడ బెడ్లు ఉన్నాయి, 3 ఉన్నాయి, పైన ఫ్యాన్ ఉంది, ఈ 2 పిల్లలు ఇటు చివరన వేలాడతారు. సాధ్యమా? అది ఆ కాళ్ళకు అందుకుంటారు కదా, ఆ బెడ్లను అందుకుంటారు కదా. ఒకేలా వాళ్ళు అందుకుంటే వాళ్ళు చనిపోవడానికి ఆస్కారమే లేదు. అంటే చాలా స్పష్టంగా మన వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏదైతే ఆ బాడీ మీద, ఆ పిల్లల మీద దెబ్బలు ఉన్నాయి, అక్కడ మొత్తం కూడా సస్పీషియస్గా ఉంది. ఖచ్చితంగా ఇది హత్యలాగానే కనిపిస్తూ ఉన్నది. దీన్ని సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గత 12 రోజులుగా మనం మొత్తుకున్న ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. కారణం ఇంతకుముందు అన్న ప్రజా ఫ్రంట్ మిత్రులు చెప్పిన సందర్భం, గతంలో మనుషులు ఉన్నారు, ఇప్పుడు మనుషులు లేరు అని. వాస్తవం, అప్పుడు మనుషులు ఉన్నాము, ఇప్పుడు మనుషులు ఉన్నాము. అప్పుడు గదే ప్రయోజనం ఉన్నది, ఇప్పుడు అదే ప్రయోజనం ఉన్నది. కానీ ఈ బ్రాహ్మణీయ పెట్టుబడిదారు వ్యవస్థ మన మెదళ్ళని కబ్జా పెట్టింది. అంతకుముందు టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ, పేపర్లు కానీ మన గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు మన ఉద్యమాలు బలంగా ఉన్నాయి. మనం మన ప్రజల దగ్గర మనం ఉన్నాము, మన ప్రజల దగ్గర ఇప్పుడు మనం లేము. వాళ్ళు మొత్తం కూడా మన వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత అమాయకులు అంటే మన వాళ్ళు టీవీలో వచ్చింది వాస్తవం అనుకుంటున్నారు, పేపర్లో వచ్చింది వాస్తవం అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది అమ్ముడుమైన సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడిన మాటలు వాస్తవం అనుకుంటున్నారు. హీరోల్ని జీరోలు చేస్తున్నారు, జీరోల్ని హీరోలు చేస్తున్నారు వాళ్ళు. ఆ పద్ధతిలో మనం కూడా దాంట్లో ఉడకపోతున్నాము. వాస్తవంగా మనుషులు ఎప్పుడు ఉన్నాము, మనుషులు ఉన్నాము కాబట్టి ఇలా మనందరం కలిసినాము. ఇలా మనల్ని ఇలా బ్రాహ్మణీయ పెట్టుబడిదారు వ్యవస్థ ఇలా కబ్జా చేసింది. ఆ కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇలా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మనం వాసుకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో ఆ రోజు టీఆర్సీలకు పత్రం వహించడం జరిగింది. 180 కేసులు 6 ఏళ్ళు జైలు ఉండడం జరిగింది. తెలంగాణ విద్యా సంఘం కానీ ఓఈజేసీ వ్యవస్థాపకుగా ఉన్నాను. తర్వాత ఇప్పుడు బీసీ జనసభకి రాష్ట్ర అధ్యక్షుడిగా, అట్లాగే పూలే యునైటెడ్ ఫ్రంట్కి రాష్ట్ర కో కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఈ వేదికని మనం హైదరాబాద్ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ సమావేశంలో సందర్భంగానే మనం ఈ 1-2 రోజుల్లోనే హైదరాబాద్కి వేదిక మిగతా పెద్దలందరూ కూడా నిర్ణయించుకోండి. హైదరాబాద్ వేదికకు మనం వెళ్దాం. అక్కడ రౌండ్ టేబుల్ పెడదామా,
లేకపోతే ధర్నాలు పెడదామా, లేకపోతే ముట్టడి చేద్దామా, మీరు ఏ కార్యక్రమం చేసినా దానికి మేము సదా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ఇలా ప్రభుత్వం వెంటనే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, 50 లక్షల ఎక్స్పీరియన్స్గా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇల్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పునరావాసం వారికి ఆవాసం కల్పించాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేయకుండా మీరు కేవలము ఇలా శైలజారెడ్డి ఒక సామాజిక వర్గము, అక్కడ మంత్రి ఒక సామాజిక వర్గము, ముఖ్యమంత్రి గారు ఒక సామాజిక వర్గము, అక్కడ డిఎస్పీ సిఐలు ఒక సామాజిక వర్గము, మీరంతా కులాలు కాబట్టి, మీరంతా చుట్టాలు కాబట్టి మా బిడ్డలు చనిపోతే మీకు సంబంధం లేదనే పద్ధతిలో మీరు వదిలేస్తే మరి మేమంతా కుటుంబం ఉంది, మా 80% కుటుంబం ఉంది, మా కుటుంబము మా కులాలు అందరూ కూడా కలిసి పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మనమంతా కలవాల్సిన అవసరం ఉంది, ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాను. ఎందుకంటే కాలాతీతమైంది, మీరంతా భోజనం చేయాల్సిన అవసరం ఉంది, మరి నేను కూడా చేయాల్సిన అవసరం ఉంది, అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది, మిగతా పెద్దలు కూడా మాట్లాడేది ఉంది. ఇది రాజకీయ వేదిక కాదు, మనం ఖచ్చితంగా ఇది ఒక సందర్భము, మనం కలవాల్సిన అవసరం ఉంది. ఈ దేశమంతా ఇట్లే జరుగుతుంది, రాష్ట్రంలో ఇట్లే జరుగుతుంది. గతంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఇప్పుడున్న పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా వర్గ స్వభావం, కుల స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణీయ వర్గ కుల స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడున్నా మనం ఖచ్చితంగా మన ఐక్యవేదం తెలియజేస్తూ మీ ఐక్య పోరాటంలో నేను భాగస్వామ్యం తెలియజేస్తూ ఊహిస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై తెలంగాణ.